నమస్తే ఆల్. ఈరోజు సింపుల్గా పన్నీర్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ బాదాం సోక్ చేసుకోవాలి ఓవర్ నైట్. మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి పొట్టు తీసేసి. ఇలాగ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పన్నీర్ తీసుకుందాము. దీన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. ఆఫ్టర్ కటింగ్ ఒక ప్యాన్ తీసుకొని ఇక్కడ నేను ఒక కడాయి లాంటిది తీసుకున్నాను. అండ్ దాంట్లో నేను పన్నీర్ని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఎక్కువగా ఫ్రై చేస్తే రబ్బర్ లాగా అవుతుంది. జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని గరం మసాలా దినుసులు వేసుకోవాలి. గరం మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. రఫ్గా చాప్ చేసిన ఆనియన్స్ ఒక 3 వేసుకోండి, పెద్ద సైజ్వి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాము. దాని తర్వాత టమాటోస్ కూడా వేసుకుందాము. ఇవి కూడా చిన్న సైజ్వి 3 తీసుకున్నాను, ఆర్ 4 కూడా తీసుకోవచ్చు. ఇవి బాగా మగ్గనించాలి. మూత పెట్టి మగ్గనిద్దాము. పసుపు వేసుకోవాలి అండ్ ఉప్పు వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మగ్గనిద్దాము. ఇవి మనం మిక్సీ చేసుకున్నాము. ఇలాగా మగ్గిన తర్వాత అండ్ మళ్ళీ ఆయిల్లో గరం మసాలా దినుసులు, జీలకర్ర, బాదాం పేస్ట్, మనం ముందు గ్రైండ్ చేసుకున్న బాదాం పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టమాటో పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను, ధనియాల పౌడర్, నెక్స్ట్ కారం, జీరా పౌడర్, ఇంకా పెప్పర్ పౌడర్, ఇవన్నీ వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలి. కసూరి మేతి వేసుకున్నాను. లైట్గా గరం మసాలా వేసుకుందాం. అండ్ ఆఫ్టర్ దాట్ ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకటేసారి వాటర్ వేసాము ఈ కర్రీ ప్రాసెస్ మొత్తంలో. నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి. మనం వాటర్ ఈ కర్రీలో కొద్దిగానే యాడ్ చేసుకున్నాం. అది కూడా 1 కప్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేసాం. పైన నుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ దమ్లో వదిలేయాలి. ఆయిల్ మొత్తం చూసారా, పచ్చి వాసన అంతా పోయి పైకి వచ్చింది. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది రోటీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.